బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఆడో మగో తెలుసుకోవాలంటే స్టేషన్ గనుపురకు వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు కడియం శ్రీహరి. కేసీఆర్ కంటే పెద్ద వయసు తనదని చెప్పిన కడియం ఇలాగానే మాట్లాడేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు బలుపు అహంకారం ఎక్కువంటూ మండిపడ్డారు. కేటీఆర్ గారు ఆయన బలుపు ఎక్కువ, ఆయనకు అహంభావం ఎక్కువ. ఏం మాట్లాడుతాడో ఏందో ఆ నాయకత్వంలో పోటీ పడలేక ఆగమాగమే మాట్లాడుతున్నాడు. మతి స్థితితాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు నన్ను పోచారం శ్రీనివాసరెడ్డిని వీళ్ళు ఆడా మగా అని అంటుంటాడు. నీ తండ్రి కంటే పెద్ద వయస్సు మాది. నీ తండ్రి కంటే కేసీఆర్ కంటే 2 ఏళ్ళు పెద్దోని నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. అరే బిడ్డ, నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తాను. 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా. నువ్వు మాట్లాడే భాష కాదు. నీ తండ్రి వయస్సున్న మమ్మల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడతావా? నేను ఆడా మగో మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డ, 143కు 100 సర్పంచం వేసుకున్నా. నీలాంటి నీచపు సంస్కృతి మాకు లేదు. రోజు సోషల్ మీడియాలో చూడగా నీ గురించి ఏం మాట్లాడుతున్నారో మా అందరికీ తెలుసుగా. నేను ఆ మాట మాట్లాడదలుచుకోలేదు. నీ సభ్యత ఏందో, నీ సంస్కారం ఏందో, నీ బల్పు ఏందో, నీ అహంకారం ఏందో, ఇవాళ నువ్వు ఏ రకంగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో, కేసులు ఎదుర్కొంటున్నారో, ఒక దిక్కు అయ్యా, ఒక దిక్కు కొడుకు, ఒక దిక్కు బిడ్డ, ఒక దిక్కు అల్లుడు, మొత్తం తెలంగాణ పడి తోచుకున్నారు కదా. 1000 కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా. అది ఇవాళ నీ చెల్లె కవితనే చెప్తున్నది కదా. ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, సంతోషం, లక్ష్యం మంచిదే. కానీ ఆ లక్ష్యాన్ని పెట్టుకునేవాడు మాట్లాడే భాష మాత్రం ఇది కాదు. ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. రాజకీయంగా నివేదించవచ్చు, అంత మాత్రాన దిగదారి మాట్లాడుతూ అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ పార్టీలకు ప్రత్యేకంగా